ప్లాంట్ మాదిరిగా అన్ని పరిశ్రమల వారికి హయ్యర్ పెన్షన్ వర్తింపచేయాలి. ఆప్రా ఏప్రిల్ 10వ తేదీన పారిశ్రామిక ప్రాంత ఏపీఆర్పీఏ సంఘ సమావేశం మల్కాపురం నందుగల సీటు ఆఫీసులో జరిగింది. ఈ సమావేశానికి సిహెచ్ తమ్మారావు గారు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ అమలు పరచటం ఆనందదాయకమని, అదే కోవలో మిగిలిన పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు కూడా అమలు పరచాలని కోరారు. కె. నోకరాజు గారు మాట్లాడుతూ 18వ తేదీ జరిగిన ధర్నా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు. కొన్ని సంఘాల వారు పెన్షన్ ఇంత పెరుగుతుంది, అంత పెరుగుతుంది అని భ్రమలు కల్పిస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే హుస్సేన్ గారు మాట్లాడుతూ ఫిబ్రవరి మాసంలో ఢిల్లీలో జరిగిన ధర్నా కార్యక్రమం గురించి మరియు సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ గారితో జరిగిన చర్చల గురించి వివరించారు. అలాగే 18వ తేదీన ధర్నా అనంతరం పీఎఫ్ కమిషనర్ గారితో జరిగిన చర్చల వివరాలను వివరిస్తూ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ ఇస్తున్నందుకు ధన్యవాదములు తెలిపారు. అలాగే షిప్ యార్డ్, హెచ్పిసిఎల్, కోరమండల్, డిసిసిబి వారికి హయ్యర్ పెన్షన్ వర్తించదు అనడం అన్యాయమని, దానికి కొరకు పోరాటం చేయవలసిన ఆవశ్యకత గురించి వివరించారు. మినహాయింపు ట్రస్టీ కంపెనీల హయ్యర్ పెన్షన్ గురించి మరియు షిప్ యార్డ్ ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు రావలసిన 2% బకాయిలపై పార్లమెంటు సభ్యులైన శ్రీ ఎం. భరత్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై వినతి పత్రం సమర్పించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరామని తెలిపారు. ఎంపీ భరత్ గారు తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదములు తెలుపుతున్నాము. భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలకు సంఘ సభ్యులు అందరూ సహకారం అందించి జయప్రదం చేసేందుకు సహకరించాలని కోరారు. మనకున్న దీన్ని అవగాహనని మనకున్న వాళ్ళ ముందు స్పష్టంగా పెట్టారు. ఏంటంటే మనకి 8,85,000 కోట్ల రూపాయలు కార్పస్ అమౌంట్గా ఉంది. ఎంత? 8,85,000 కోట్ల రూపాయలు కార్పస్ అమౌంట్గా ఉంది. దాని మీద వడ్డీ రూపంలో వస్తున్నది 55,000 కోట్ల రూపాయలు పైన వస్తుంది. 55,000 కోట్ల రూపాయలు పైన వస్తుంది. కానీ మనకి సాలిన వాళ్ళు చెల్లిస్తున్న వడ్డీ, మనకి చెల్లిస్తున్న పెన్షన్ 15,000 కోట్ల రూపాయలు మాత్రమే. 55,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే సాలిన మన పెన్షన్గా చెల్లిస్తున్నారు. యావరేజ్గా అంటే ఒకరికి 5,000 రావచ్చు, ఒకరికి 1,000 రూపాయలు రావచ్చు, ఒకరికి 800 కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ చూసుకుంటే 1,542 రూపాయలు యావరేజ్గా మనకు వస్తున్నది. 1,542 రూపాయలు మాత్రం ధర్నా పెట్టి ఇండియన్ పార్టీకి వర్కర్స్ని వెళ్ళకుండా అనుకున్నాం. అయితే అరెస్ట్ అయితే అవుతామని అనుకున్నాము. 10th క్లాస్ పరీక్షలు అవడం వాళ్ళ పక్కనే సూసైడ్ ఉండదు. ఇండియన్ పార్టీ వాళ్ళకి ఆటంకం వస్తే వాళ్ళు 1% పెట్టారు పోలీసులు. అదంతా ఆటంకం పరీక్షలు అని చెప్పి మనం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెళ్ళి రోడ్డు మీద ధర్నా కార్యక్రమం పెట్టాం. అక్కడ స్వాగతం ఇచ్చి అక్కడ మనం ధర్నా అయినా సరే మండలికి వచ్చారు.